తర్వాత మన అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ గారికి హజరత్ మౌలానా ముస్తాక్ అహ్మద్ సాబ్ రషాదీ పిలుస్తున్నాను. ఆయన వచ్చి మాట్లాడాల్సింది కోరుతున్నాను. అస్సలాముఅలైకుం. ఈరోజు అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ అబ్దుల్ సలాం కోసం న్యాయం జరగాలని కోరుకుంటూ దీక్షలు మూడో రోజు దీక్ష కూర్చోవడం జరిగింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా బాధతో ఉన్నారు. ఎందుకంటే ఒక కుటుంబమే ఆత్మహత్య చేసుకుందంటే ఇది చాలా బాధాకరం. అందరు గమనిస్తున్నారు. అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ 3వ తేదీన అబ్దుల్ సలాం ఆత్మహత్య తన కుటుంబంతో సహా చేసుకున్నాడు. 4వ తేదీ నుంచి మనమందరము ఒకే డిమాండ్ చేస్తున్నాము. సిబిఐ విచారణ జరిపించాలి. కాల్ డేటా అధికారుల కాల్ డేటా బయటికి పెట్టాలి. ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కుట్రలో ఈ టార్చర్లో అబ్దుల్ సలాం కుటుంబానికి టార్చర్ చేశారో, దొంగతనం చేయకుంటే కూడా దొంగ అని నిరూపించారో వాళ్ళకి ఉద్యోగాల నుంచి తొలగించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్షించాలి. ఇది అడగండి అంటే కొందరు తప్పుతావా ప్రజల్ని మోసం చేయడానికి మభ్యపెట్టి మోసం చేయడానికి ఏదేదో మాటలు మాట్లాడుతున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారికి డిమాండ్ చేయండి. అయ్యా, నంద్యాల ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు మానవత్వం ఉండేవాళ్ళు మానవత్వం కోసం నిలబడినారు. ఇక్కడ అన్యాయం జరిగింది. ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది అంటే చాలా బాధగా ఉన్నారు. ఇది అడగాలి. ఏదో దేవుడు మాట్లాడడానికి నోరిచ్చినారని నోరు వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు. సాదా సలీస్ ఈజీ 4 డిమాండ్స్ పెడుతున్నాము. ఆ డిమాండ్ చేయకుండా 25 లక్షలు ఇచ్చాము, న్యాయం జరిగింది అని మీరు నాటకం వేస్తే ఇది ప్రజలు సహించరు. స్పెషల్లీ అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ సహించదు. మీకు హెచ్చరిస్తున్నాము. మీరు న్యాయం వైపు ఉండాలంటే అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరిగేలా మీరు అడగాలి, డిమాండ్ చేయాలి. అది కాక తప్పుదావ పెట్టి ఎవరో రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలు మీరు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ ఎట్లా రాసిచ్చినారు? పైనుంచి
ముఖ్యమంత్రి గారు ఐపీఎస్ ఆఫీసర్లకి నంద్యాల స్పెషల్ టీమ్గా పంపించారు. వాళ్ళకి పరిజ్ఞానం లేదా, వాళ్ళకి అవగాహన లేదా, ఇన్సిడెంట్స్ ఎలా జరిగింది, ఎట్లా ఈ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది వాళ్ళకి లేదా, ఎవరికి రానియకుండా ఒక రూమ్లో బంద్ చేసుకొని మీరు లాక్ చేసుకొని ఇష్టానుసారిగా సెక్షన్లు పెట్టి, వీక్ సెక్షన్లు పెట్టి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు బెయిల్ వచ్చేలా పెట్టి మీరు నాటకాలు చేస్తున్నారా, లేకుంటే న్యాయం కోరే వాళ్ళు నాటకాలు చేస్తున్నారా? మీరు నాటకాలు చేస్తున్నారు. గమనించాలి, ప్రజలందరూ గమనించాలి, ఆలోచించాలి. మళ్ళీ ఐ రిపీట్ అగైన్, ఫస్ట్ సిబిఐ విచారణ వెంటనే జరిపించాలి. కాల్ డేటా బయటికి పెట్టాలి. ఉద్యోగాల నుంచి తొలగించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా వీళ్ళని వితిన్ 6 monthsలో 6 నెలల్లో శిక్ష పడేలా మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ని అరేంజ్ చేసి ప్రజల బాధని దూరం చేయాలని నేను అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్ ముష్తాక్ అహ్మద్ కోరుకుంటున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు నిరాహార దీక్షలు 3వ రోజు 55 గంటల దీక్షలకు మేము ప్రారంభించినాం. అయితే అధికారులు సోమవారం వరకు ఆగండి, కోర్టు ద్వారా న్యాయం జరుగుతుంది అని అన్నారు. సోమవారం పోయి మంగళవారం పోయి నేటి వరకు పరిష్కారం కాలే. మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు కర్నూలుకు తుంగభద్ర పుష్కరాల ప్రారంభానికి సీఎం గారు వస్తున్నారు. ఎమ్మెల్యేకు, నౌమాన్కు, ఈసాక్కు, వాళ్ళ పార్టీ వాళ్ళకు ఎవరికైనా నంద్యాల ముస్లిం మైనార్టీల పైన అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలనుకుంటే ముఖ్యమంత్రి ద్వారా సిబిఐ విచారణ జరపండి, లేదా మీరే దోషులని చెప్పక తప్పదు. ఎమ్మెల్యే వెంట ఉన్న వాళ్ళే దోషులు, ఎమ్మెల్యే అనుచరులే దోషులు. కాబట్టి వచ్చిన అధికార యంత్రాంగము వాళ్ళు చెప్పినట్టు విని వాళ్ళకు అనుకూలంగా కేసులు తక్కువ బనాయించి వాళ్ళని తప్పించి బయటికి తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మీరు దోషులు, ముమ్మాటికి దోషులు. ఎవరేం చెప్పినా, ఎక్కడైనా చెప్పినా మేము సవాల్ చేయడానికి ఎవరినైనా సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము న్యాయం చేయాలనుకుంటే మేమందరూ ధర్నాలు చేయకరి మేము సిబిఐ విచారణ జరుపుతామని ఒక మాట ముఖ్యమంత్రి ద్వారా చెప్పించండి. మీ కుటుంబంలోనే, ముఖ్యమంత్రి కుటుంబంలోనే ముఖ్యమంత్రి చెల్లెలు చిన్నాయన చంపేసినారు వివేకానంద రెడ్డిని. ఆయనకు న్యాయం జరగలే కాబట్టి సిబిఐ విచారణ జరపండి, మాకు న్యాయం జరుగుతుందని అడిగినారు. మరి అదే పరిస్థితి నంద్యాల ప్రజలందరూ కూడా అడుగుతున్నారు, సిబిఐ విచారణ జరపండి. అప్పుడు రంగిశెట్టి శ్రీధర్ బయటికి వస్తాడు, పోలీసు అధికారులు బయటికి వస్తారు, గంగాధర్ అండ్ టీం బయటికి వస్తుంది, రాజకీయ నాయకులుగా బలపరిచిన వాళ్ళు వస్తారు, మీరు ఫోన్ ట్యాపింగ్ అన్ని బయటికి వస్తాయి. వీటన్నిటి ద్వారా మీరు జైలు పోవడానికి సంసిద్ధంగా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే మేము తెలియజేసేది, ఈరోజు చాలామంది సవాళ్ళు చెప్తారు మేము నిజాయితీ అని. మీ సీఎంఏ 14 నెలలు జైల్లో ఉండి వచ్చినాడు. మనీ లాండరింగ్లో అనేక కేసుల్లో, ఈడీ కేసుల్లో ఇరుక్కొని. మరి అటువంటి ప్రభుత్వంలో ఉన్న మీకు కూడా అలవాట్లు లేకుండా పోతాయని మేము ప్రశ్నిస్తున్నాం. అదే సందర్భంలో సీఎం చేతగాని వాడు ఎందుకు తెలియజేస్తున్నామంటే, ఒక కేసును తన మంత్రిలోనూ అదేవిధంగా ఎమ్మెల్యేలను పోలీసు అధికారులను నియమించి టీడీపీ వాళ్ళు దీన్ని వేలిపించాలని చెప్పుకోవడము ఆయన స్థాయికి సిగ్గుచేటైన విషయము.
ముఖ్యమంత్రి అయింది ఒక సాధారణ న్యాయవాది తీసుకొని వచ్చినా అంటే మీ అసమర్థ ప్రభుత్వం, మీ అంటున్న పోలీసుల చేతగానితనం, మీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల వాళ్ళ ప్రోదల్పం, మరి ఇది మీ ఎమ్మెల్యేలను మీరు కంట్రోల్ చేయలేరు, మీ ఐపీఎస్ అధికారులను కంట్రోల్ చేయలేరు, మీరు పోలీసు అధికారులను నియమించి న్యాయం చేసినామని చెప్పుకోవడము ముఖ్యమంత్రికి సిగ్గుచేటైన విషయము. కాబట్టి ముఖ్యమంత్రి ఈ సమస్యను సిబిఐ విచారణ జరుపుకుంటే ఇటువంటి సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ద్వారానే జరుగుతున్నాయి. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయవలసి ఉంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నీకు చేతగారి మైనార్టీ అధికారులను పెట్టుకున్నావు. నీకు ఆ రోజు విమానాశ్రయంలో కొద్ది గిక్కుంటానే నాకు ఈ పోలీసు వాళ్ళు పనికిరారు, సిబిఐ విచారణ అడిగినావు. మరి ఈరోజు ఒక కుటుంబాన్ని చంపేస్తే ఈ కేసు మాఫ్ అవుతుంది, అందరితో అయిపోతుంది. ఈ బంగారునంతా తలా ఇంత ఎమ్మెల్యే అనుచరులు పోలీసు అధికారులు పంచుకుందామని కుట్ర పన్ని అతని పైన మరొక తప్పుడు కేసు బనాయించి ఆ కేసు ద్వారా ఎటువంటి విచారణ లేకుండా నువ్వు చస్తే ఈ కేసు క్లోజప్ అవుతుంది, సాగుపోరా, లేకుంటే నిన్ను ఇబ్బందులు పెడతామని పోలీసులతో చెప్పించి అతనికి హింసించి అతనికి మానసికంగా అన్ని విధాలుగా హింసించడం వల్లనే అతను చనిపోయినాడు. చనిపోయడం వల్లనే ఈ కేసు మాఫీ చేయొచ్చు అనుకున్నారు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు మీ జోబుల్లో లేరు, గుడ్డి వాళ్ళు లేరు. కాబట్టి మీ మోసపు మాటలు, మీ మోసపు పద్ధతులను అన్ని గమనించే మీ యొక్క చేతగానితనాన్ని చూసే సిబిఐ విచారణ జరపమంటున్నాం. ఆ విధమైన పద్ధతుల్లో మీరందరూ ఈరోజు కర్నూలుకు వెళ్ళి కర్నూలులో ముఖ్యమంత్రికి సిబిఐ విచారణ ద్వారా డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే శిబిరంలో 10 మంది కూర్చున్నారు, మా ఎంతో ముస్లింలు ఉన్నారని మేము రెచ్చగొడితే మీ అందరినీ ఇబ్బందులు పడతారు. మేము రెచ్చగొట్టడంలో ఇతర వాళ్ళ మాదిరి చాలా శాంతియుత పద్ధతిలో మహాత్మా గాంధీ శాంతియుత పద్ధతిలో పోరాడుతున్నాం. ఆ పోరాటాలకు ఆటంకం చేసి భిన్నంగా ప్రవర్తిస్తే మేము కూడా మీ నవరంధ్రాల్లో ఇటువంటి మైకులను 100 మందిని పెట్టించే శక్తి మాకుంది. ఎక్కడికైనా సవాల్ చేస్తున్న ఆ పార్టీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తలను అని తెలియజేస్తున్నాం. మీ పార్టీలో మీకు సిగ్గులేదు. ఒక హబీబుల్లాను రోడ్డు పైన పోలీసు వాళ్ళు తాగుబోతు అని కొడితే ఆ తాగుబోతుకు బలపరచకుండా పోలీసు వాళ్ళను బలపరిచి పోలీసు వాళ్ళ ద్వారా ఇటువంటి వాటిని పార్టీలో పెట్టుకోవడము తప్పు అనేవాడు, పోలీసులను బలపరిచిన వాడు. మరి ఈరోజు దొంగతనాన్ని బలపరచడం కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. అటువంటి వాడిని ఒక మైనార్టీ ఎడ్యుకేషన్కు ఉర్దూ అకాడమీకి చైర్మన్గా ఉండి మార్కెట్ యార్డ్ చైర్మన్ అయ్యింది, మరొకరు పక్కన కూర్చోబెట్టుకొని ఉపన్యాసాలు ఇప్పించే మా కొత్త కార్యకర్తలతో నీకన్నా ఎక్కువ ఉపన్యాసాలు నేను ఇప్పించగలుగుతాం. అవన్నీ మీరు గమనించండి. ఎవరో వచ్చిపోయినారు, మేము శాంతియుతంగా శాంతి భద్రతలు కల్పించుకోవాలనే ఆలోచనతోనే డిఎస్పీ చిదానంద రెడ్డి గారు చెప్పినందుకు ఆ రోజు రాత్రి మేము 55 గంటల దీక్షలను విరమించినాం. మేము శాంతి భద్రతలు వివాదం కలగజేయాలనుకుంటే మేము అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ నంద్యాల వాళ్ళమే ఉద్యమము తీవ్రతరం చేసే శక్తి ఏ విధంగా మలచాలో అటువంటి శక్తి మాకుంది. మరి మీరు న్యాయం చేయాలనుకున్నారు, మేము మంచి వాళ్ళం అంటున్నాం. ఈరోజు ఎదురుగా మున్సిపల్ ఆఫీస్ ఉంది. మున్సిపల్ ఆఫీసులో 44 మంది కార్మికులను కొట్టగొట్టినారు. వాళ్ళు హైకోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు. హైకోర్టు ఆర్డర్ తెచ్చుకున్నా వాళ్ళను తీసుకోవడంలే. మరి అదే పద్ధతుల్లో ఒక మునాఫ్ కుటుంబాన్ని కాంట్రాక్ట్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన అతన్ని తీసేసి మీ అనుచరులను పెట్టుకున్నారు. ఈరోజు మెడికల్ కాలేజీ నంద్యాలలో ఆర్ఆర్ఎస్ భూములు, మంచి భూములను దారదత్తం చేసుకొని అక్కడ ఉన్న దాదాపు 300 కాంట్రాక్ట్ కార్మికులను రోడ్డు పాలు చేసినారు. మీ అందరి దగ్గరకు వచ్చినారు, ఎంపీ దగ్గరకు వచ్చినారు, ఎమ్మెల్యే దగ్గరకు వచ్చినారు. వాళ్ళకందరికీ ఆ జీవో వచ్చింది, తగ్గడంతో ఫారం పంపుతున్నారు అని తెలిసి కూడా సీఎం మాటలతో మేము సీఎంకు చెప్తామని
ఇవన్నీ మేము గమనించే మీరు చేత కాదు కాబట్టి సిబిఐ విచారణ మీ కళ్ళబుల్లి బాటలను కప్పిపెట్టి సిబిఐ విచారణ ద్వారా నిజమైన దోషులను బయటికి లాగండి, లేకుంటే మీరు దోషులుగా నిరూపణకు రాండి అనే పద్ధతిలో ఈరోజు ఆవాజ్ జిల్లా కన్వీనర్గా ఈ అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదే సమయంలో చాలామంది ఇక్కడ శాంతియుత వాతావరణంతోనే ఉన్నాము. వీటిని గమనించి ఉద్రిక్త వాతావరణం కలగజేసి వాళ్ళ ఉపన్యాసాల ద్వారా పోలీసు అధికారులు సోషల్ మీడియాలో చూసి కేసులు పెడతా ఉన్నారు. మళ్ళీ నిజంగా పోలీసు అధికారులు కేసులు పెట్టాలనుకుంటే ఆ సోషల్ మీడియాలలో ఎవడెవడు ఏం మాట్లాడినాడో తీయండి, వాళ్ళ పైన కేసులు పెట్టండి. వానికి పని పాట లేనివాడు ఎవరు, ఉద్యమాలు చేసేది ఎవరు, ప్రజల సమస్యలు పరిష్కారం కోసం పోరాడేది ఎవరు, పరిష్కారం కార్యకుండా నిజాయితీగా చెప్పలేని వాళ్ళు ఎవరు అడగండి. మేము ఇదే ముఖ్యమంత్రి ఇక్కడనే మున్సిపల్ హౌస్కి వచ్చినప్పుడు నంద్యాలలో ఇక్కడ రోడ్ల విస్తరణ బాధితులకు డబ్బులు ఇవ్వమంటే అది టీడీపీ గవర్నమెంట్లో మేము చేయలేదని సంవత్సరం వరకు తిప్పినారు. ఉద్యమాలను కాకుండా హైకోర్టు ద్వారా తెచ్చుకున్నారు. మరి అదేవిధంగా ఇదే ముఖ్యమంత్రి వచ్చినప్పుడు నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డి వరదరక్షణ గోడను నిర్మిస్తూ చాంకాల దగ్గర తన అపార్ట్మెంట్లో ఆస్తూ అక్కడ భూమిని ఆక్రమించుకొని ఆ భూమి ద్వారా అడ్డగించుకొని రక్షణ గోడ నిలిపేసినారు. ఆ రక్షణ గోడ నిర్మించమని అది చెప్తే ముఖ్యమంత్రి గారే స్వయాన ఇక్కడ మున్సిపల్ హౌస్లో అధికారుల సమక్షంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ, ఈ జిల్లా మంత్రులు, కలెక్టర్లు అందరి సంవత్సరంలో చెప్పి సంవత్సరమైనా దాన్ని ప్రారంభానికి నోచుకోలే. ఆ డబ్బులు ఏమైనాయో మళ్ళీ ఎమ్మెల్యే చెప్పాలా. మరి అదే విధమైన పద్ధతిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించడానికి శిల్పా మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచేటప్పుడు ప్రారంభించినారు. పునఃప్రారంభించమని 7 ఏళ్ళు అయింది, ఇంతవరకు వాటి పునఃప్రారంభం కాలే. ఆ డబ్బులు ఏమైనాయో నిజాయితీ ఉంటే చెప్పండి. ఏ సమస్యలు చేయకుండా ఏమి చేయకుండా మేమే చేస్తున్నామంటే ఈయన పిక్క ప్రజలు లేరు. మీరు డబ్బులుండి ఒక చోట కూర్చొని చెప్పడం కాదు, మేము ఇల్లు తిరిగి చెప్పగలుగుతాం, నడుచుకుంటూ చెప్పగలుగుతాం, మేము డబ్బులకి జనాన్ని తోలగలుగుతాం. మేము డబ్బులు ఇవ్వడంలా జనము ప్రజలు స్పందిస్తున్నారు, స్పందనను ఆపుతున్నాం. ఆ ఆపుదలను గమనించాలా. ఒకడు అంటాడు మా ఎమ్మెల్యేని విమర్శిస్తే ఈపులు విమానం మోతం అవుతాయని. నేను ఇప్పుడు సవాల్ చేస్తూ చెప్తున్నా, మీ ఎమ్మెల్యే నంద్యాలలో చేతగాని వాడు, చేతగాని సమస్యలు పరిష్కారం కానిటివి ఉన్నాయి. రోడ్ల ఇస్తున్న బాధ్యతలకు డబ్బులు ఇవ్వలేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించలేదు, వరద రక్షణ కూడా నిర్మించలేదు, నంద్యాలలో ఎక్కడ కానీ మురికి కాలువలు పునఃప్రారంభం చేయలేదు. నంద్యాల అస్తవ్యస్త పాలన జరుగుతుంది. మీ పాలనలో అవినీతి అన్ని డిపార్ట్మెంట్లు ఉంది. బయటికి లాగాలంటే మేము అన్ని మా దగ్గర ఆధారాలు సైతం ఉన్నాయి. ఇప్పటికైనా ఎమ్మెల్యే పరిష్కారం కానిటి ఉన్నాయి. కాబట్టి నీకు చేతులైతే రా, ఎన్ని విమానం మోతారో చూద్దాం అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం. అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ తరఫున, ఆవాజ్ కమిటీ తరఫున సిపిఎం పార్టీగా డిమాండ్ చేసేది ఏమంటే 21వ తేదీ రాష్ట్ర సిపిఎం కార్యదర్శి మధు గారు, సిపిఎం కార్యదర్శి రామకృష్ణ గారు, వామపక్ష పార్టీలు, ముస్లిం దళిత సంఘాలు అందరూ రేపు డీజీపీ గారితో కలుస్తున్నారు. 23వ తేదీ ముఖ్యమంత్రి గారితో కలిసి అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలని, సిబిఐ విచారణ జరపాలని, దోషులను శిక్షించాలని, వారిని ఉద్యోగాల నుండి తొలగించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ వెంటనే జరిపించి శిక్షించబడాలని, సంవత్సర కాలంలో ఉన్న కాల్ దాటినంత చేయాలని వీటన్నిటిపైన వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పటికే వారి ఇచ్చే లోపలనే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కర్నూలులో తుంగభద్ర పుష్కరాలు ప్రారంభించడానికి వచ్చినారు. నంద్యాలలో జరుగుతున్న పోరాటాలు, వాళ్ళ కుటుంబానికి జరిగిన అన్యాయం పైన అన్ని పార్టీలు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి తెలియజేసినారు.
ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళ అత్త మాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తా అని వైసీపీ వాళ్ళతో చెప్పడం జరిగింది, సోషల్ మీడియాలో వచ్చింది. మరి వీటిని దృష్టిలో పెట్టుకొని నంద్యాల ఎమ్మెల్యే, ఎంపీ, వైసీపీ నాయకులు అందరూ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి వాళ్ళ ఇంటికి ముఖ్యమంత్రి వచ్చి పరామర్శించి ఆ విధమైన పద్ధతుల్లో సిబిఐ విచారణ జరిపిస్తా అని మా అత్తగారు చెప్పి ఆమె కూడా మాకు 25 లక్షలు వద్దు, మా అల్లుడిని, బిడ్డను, మా మనవాళ్ళను ఎవరైతే ద్రోహం చేసినారో వాళ్ళందరినీ శిక్షించాలని కోరుతుంది. కాబట్టి ఆ దోషులందరినీ శిక్షించి వారందరినీ వాస్తవంగా అయితే ఉరిదీసే పద్ధతిలో చేయాలి. కోర్టు చట్ట ప్రకారం చేసే చర్యలన్నీ చేసి సిబిఐ విచారణ జరిపిస్తామని, ఉద్యోగాల నుండి తొలగిస్తామని ఆ హామీలన్నింటినీ రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలుచుకొని వచ్చి వాళ్ళ అత్తతో చెప్పించాలని మేము ఈరోజు ఈ శిబిరంలో కూర్చొని నిరాహారదీక్షల తరఫున అబ్దుల్లా సలాం న్యాయ పోరాట కమిటీ తరఫున, ఆవాజ్ కమిటీ తరఫున, సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలకు, వాళ్ళ వైసీపీ నాయకులకు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు వచ్చి ఆ విధమైన పద్ధతిలో చేయించాలని మేము కోరుతున్నాం. దీక్షలు కూర్చున్న వాళ్ళకందరికీ సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున ఇప్పుడు విధంగా తెలియజేస్తున్నాము. అయితే ఇది 3వ రోజు మనము దీన్ని మరింత కొనసాగాలని, దీన్ని ఆ కుటుంబానికి న్యాయం జరిగేలాగా జరిగేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. దానికి సిపిఎం పార్టీ అన్ని విధాలుగా అండగా నిలబడుతుంది. నిలబడేది కాదు, ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు వస్తున్నారు. ఈరోజు మళ్ళీ నిన్న కొంతమంది నాయకులు ఈ ఉద్యమాన్ని, ఈ పోరాటాన్ని పక్కదారి పట్టినట్లుగా మాట్లాడుతున్నారు. మీకు అధికారం ఉంది, మీకు అధికారులు చేతులు ఉన్నారు, మీరు చేయడాలంటే ఏమైనా చేయొచ్చు, చట్టం మీ చేతులు ఉంది, మళ్ళీ ఆ చట్టాన్ని న్యాయం చేయాల్సిన బాధ్యత మీకుంది. ఎవరు మీకు అడ్డగించే పరిస్థితి లేదు, ఎవరు మీ చేతులు పట్టడానికి లేదు, ఎవరు మీ నోళ్ళు మూపేయడానికి లేదు. మళ్ళీ ఆ పని చేయకుండా ఎవరో వచ్చి మాట్లాడిపోయినారని చెప్పి దానికి కౌంటర్ మాట్లాడుతూ ఇక్కడున్న ఉద్యమాన్ని, ఇక్కడ చేసే పోరాటాన్ని ఆ కుటుంబం న్యాయం చేయాలని కూర్చొని వాళ్ళు చేస్తుంటే చేసేదానికి సహకరించాల్సి పోయి, చెప్పాల్సి పోయి, వాళ్ళ మద్దతు ఇవ్వాల్సి పోయి, మరి అనవసరం దానికి ప్రాధాన్యత ఇచ్చేసి పక్కన కూర్చోబెట్టుకొని, దొంగలను పక్కన కూర్చోబెట్టుకొని మేము నిజాయితీ పనులము, మేము ఈ నంద్యాలలో మేమే చేసాము, మేమే నిజాయితీగా చేస్తున్నాము, మేమే ఆ కుటుంబాన్ని న్యాయం చేసి చెప్తానంటే గ్రామాలకు పోతే తెలుసాలి. గ్రామీణ ప్రాంతం రచ్చబండలలో మాట్లాడుతుంటే మీకు నోళ్ళు ఎంగిలు మూసుకొని మాట్లాడుతున్నారు. ఎవరైతే మాట్లాడుతున్నారో, నిన్న నేను పోయాను, మసీదుపురం పోయాను ఒక గ్రామంలో, ఆ రచ్చబండ మాట్లాడుతుంటే మాటలు మేము తల కిందికి తోచుకున్నాం. మాట్లాడే వాళ్ళకి తెలియలేదు, ఆ మాట్లాడే వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి అడుగుతుంటే, అడిగేదానికి మేమే న్యాయం చేసామంటే మళ్ళీ వాళ్ళకి ఎందుకు కూర్చోాల్సి వచ్చింది? వాళ్ళకే పనిలా కూర్చుంటారా, లేకుంటే అనవసరం కూర్చుంటారా, ఏమైనా ఎన్నికలు ఉన్నాయా, లేకపోతే రాజకీయాలు ఉన్నాయా, లేకుంటే ఏం కోసం కూర్చున్నారు? అది కాదు కదా. ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలని కూర్చుంటే మీరు ఓ విధంగా మాట్లాడి దీనికి పక్కదారి పెట్టి ప్రయత్నం చేశారు. ఇది చాలా బాధాకర విషయం. మీకేం అభ్యంతరం లేదు, అధికార యంత్రాంగం మీ చేతులు ఉంది. మీరు న్యాయం చేయాలంటే దినం మధ్యాహ్నం పట్టదు, ఆ ప్రయత్నం చేయడానికి మీకు ఎటువంటి ఆలోచన చేయడం లేదు. చేసే వాళ్ళను నోర్లు ముగిసి మాట్లాడము, ఎవరైనా నడిపే వాళ్ళను తప్పుడు మాటలు మాట్లాడడము, ఎవరో ఒక పోరాటం చేసి అనవసరంగా ఇది చేస్తారని చెప్పడము, ఇది చాలా బాగాలేదు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారి జిల్లాకు వస్తున్నాడు, మీకు ఏమాత్రమైన ఆ కుటుంబం మీద ప్రేమ ఉంటే, ఆ కుటుంబం న్యాయం చేయాలనుకుంటే, ఆ కుటుంబానికి వాళ్ళకు ఎటువంటి నష్టపరాన్ని, వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఈరోజు ముఖ్యమంత్రి తీసుకుపోయి ఆ మాట చెప్పడానికి, చేయడానికి ముఖ్యమంత్రి ఇక్కడ వస్తున్నాడు. ఎందుకంటే ముఖ్యమంత్రికి పోవడానికి మీకు పర్మిషన్ లేవు, మీకు ఎప్పుడు పోయేటట్టు లేరు. కాబట్టి మన జిల్లాకు వస్తున్నాడు, ఇప్పుడు పోయి మాట్లాడడానికి దృష్టి తీసుకోవడానికి ఆ ప్రయత్నం చేసి న్యాయ విచారణ చేసి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఆ పని చేయడానికి కాదు. ఎవరు ఏ కార్యక్రమం చేసినా, ఎవరు ఏం మాట్లాడినా మేమే కరెక్ట్, మేమే నిజాయితీ పడలేం, నంద్యాలలో మేమే అని అంటున్నారు. జరిగింటే ఎందుకు చేస్తారు? ఈరోజు ఏ సంధి లేకుండా, ఏ వీధి లేకపోయినా
ప్రజలు ఎవరేం మాట్లాడతారో ఒకసారి పోతే తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అటువంటిది మానుకొని చేసే పోరాటానికి మీకు న్యాయంగా చేయడానికి ప్రయత్నం చేయండి. న్యాయం చేసినప్పుడు మీకు కూడా అభినందించాలి తప్ప ఆ పని చేయకుండా నంద్యాల పట్టణ ప్రజలు మూర్ఖులు కాదు, మీకు నడ్డి పొమ్మడి వాత పెట్టే రోజు దగ్గరికి వచ్చినని చెప్పి తెలియజేస్తున్నాను. ముందు జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా జిల్లా కమిటీగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సిబిఐ ద్వారా అని సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్టు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అబ్దుల్ కలాం సంబంధించినటువంటిది ఆత్మహత్యకు కారణకు ఎవరైతే ఉన్నారో సెల్లులో కాల్ డేటా ఉంది. కాల్ డేటా ఆధారంగా కాల్ డేటా సమాచారాన్ని మొత్తం కూడా ప్రభుత్వం తీసి ఎవరైతే దాంట్లో దోషులుగా ఉన్నారో వారినందరినీ రాజకీయ పార్టీలకు అతీతంగా కలాం కుటుంబానికి న్యాయం జరగాలంటే అందరినీ దోషులందరినీ కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం రెండు కూడా రాజకీయ డ్రామాలు ఆడుతూ ఉన్నాయి. కాబట్టి డ్రామాలు పక్కకు పెట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి అధికారంలో ఉన్నటువంటి పార్టీ జగన్ వైఎస్ఆర్ పార్టీ బాధ్యత వహించాలా. జగన్ గారు మాట్లాడుతూ టీవీలో ఈ తెలుగుదేశం వాళ్ళు బెయిల్ తెప్పిస్తున్నారు, నీ కేసు పెడితే వాళ్ళు బెయిల్ పెడుతున్నారని చెప్తా ఉన్నారు. వీళ్ళు టీడీపీ వాళ్ళేమి ఆ బెయిల్ వచ్చేటువంటి కేసులు మీరెందుకు పెడుతున్నారని చెప్పి టీడీపీ వాళ్ళు సమాధానం చెప్తున్నారు. అందుకని కేసుని తప్పుదో పట్టించేటువంటి పద్ధతిలో రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం బెయిల్ రాకుండా ఆ రకంగా కాల్ డేటా ఆధారంగా పూర్తి సమాచారం సేకరించి సిబిసిఐడి ద్వారా లేదా సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి దోషులందరినీ కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆ రకంగా కాకపోతే జిల్లా వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కూడా ఈ న్యాయమైనటువంటి పోరాటానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం. ఈరోజు మైనార్టీలకు రక్షణ లేదు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రోజు రోజుకు మైనార్టీలపైన దాడులు, హత్యలు, మానభంగాలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకనే నంద్యాలనే కాదు దేశంలో ఎక్కడ కూడా మైనార్టీలకు రక్షణ లేనటువంటి పరిస్థితులు ఈరోజు మైనార్టీలు ఉన్నారు. కాబట్టి ఆ మైనార్టీ ప్రజలకు రక్షణ కల్పించాలా, వాళ్లకు భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ పార్టీ పైన ఉంది అని చెప్పి మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. సెలవు. నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ असल मकसद ये है कि जिस आदमी को नफसानी तौर पर इतना सताया गया हो और इसके सताने की बुनियाद पर वो खुदकशी जैसे अमल पर तैयार हुआ हो, ऐसे आदमी को इंसाफ दिलाना ये इंसानियत है। एक मज़हब से ताल्लुक़ नहीं रखता बल्कि इंसानियत से ताल्लुक़ रखने वाली चीज़ है। इसलिए अब्दुल सलाम के ख़ानदान को, उनके मुतालिकीन को इनका इंसाफ होना ज़रूरी है। इंसाफ हुकूमत ही से मिलता है। तो हम हुकूमत से दरख्वास्त करते हैं कि जो लोग नफसानी तौर पर इन पर दबाव करके इनके इस इक़दाम के लिए ज़रिया बने हैं, सीआई और पुलिस इसके ज़िम्मेदार हैं, तो हम चाहते हैं कि इनको पहले इनकी नौकरियों से रिमोट करें, इनको सुबुग्योश कर दें, फिर उसके साथ इस मामले को सीबीआई के तहत देकर उनके ख़ानदान वालों को इंसाफ करें। जब तक इंसाफ नहीं होगा ये इंसाफ की लड़ाई चलती रहेगी। इसलिए कि आज अब्दुल सलाम के ख़ानदान को इस तरह के दबाव के नतीजे में उनकी जान खोना पड़ा है। तो हो सकता है कि और कई ऐसे मजलूम लोग बहुत से जालिमों के हाथ के नीचे दबे भी होंगे। अगर वो भी ऐसे इक़दाम करेंगे
तो न जाने इंसानियत को कितना नुकसान होगा। इसलिए आइंदा ऐसे अमल, ऐसा इक़दाम ना होने के लिए मैं हुकूमत से दरख्वास्त करता हूँ कि वो इस मामले को CBI के हवाले करके CBI के ज़रिए से अब्दुल सलाम के ख़ानदान को इंसाफ दिलाएं। इसलिए कि इंसाफ जब ज़िंदा रहेगा तो पूरी इंसानियत ज़िंदा रहेगी, इंसाफ ज़िंदा नहीं रहेगा तो फिर इंसानियत ज़िंदा नहीं रह सकती। इसलिए हमारी ख्वाहिश है हुकूमत से कि वो अब्दुल सलाम के ख़ानदान को इंसाफ दिलाने के लिए इस मामले को, उनकी खुदकशी के मामले को CBI के हवाले करें और जिन लोगों ने उनके ऊपर दबाव डाला था और उनको हरासमेंट किया था और उनको नफसानी तौर पर जो अजियतें दी थी उनको उनकी नौकरियों से रिमोट करें, ताकि उनको भी एहसास हो कि एक आदमी कितना नफसी तौर पर हरासमेंट होता है और उसका नतीजा क्या होता है। इसलिए हुकूमत से यही ख्वाहिश है कि इंसाफ के लिए CBI को ये मामला पेश करें और उनको उनकी नौकरियों से रिमोट करें, उनको सुबुलदोश कराएं। और हुकूमत से ये भी ख्वाहिश है कि उनके ख़ानदान वालों को जो उनके इस इक़दाम की वजह से नुकसान हुआ है उसकी भरपाई भी करें। मैं इस मौका देने पर अब्दुल सलाम न्याय पोराटा कमेटी का शुक्रिया अदा करता हूँ। बड़ी होगी ये चीज, क्या होगी? ये पुकार इंसाफ की बड़ी होगी। नंजाल की गली गली पुकारेगी, नंजाल का मोहल्ला मोहल्ला पुकारेगा। पुकारेगा नहीं पुकारेगा? इंसाफ अगर नहीं मिलता, इंसाफ मिला तो खत्म। आज शाम में भी हमारे 4 डिमांड पूरे कर दिए तो उठ के चले जाते, क्या जरूरत नहीं है, दीवाने ये लोग। कौन सा राजी के नायक है ये सब? क्यों बैठते हैं सुबह से शाम तक काम काज सब छोड़कर? एक दिल में तड़प है, एक रोने वाला दिल है। अब्दुल सलाम के जिस्म के टुकड़े, उसकी बीवी के टुकड़े हुए और छोटे नन्हे बच्चों के टुकड़े हुए। कितना टॉर्चर किया गया तो वो हुआ। इसलिए ये 4 डिमांड्स हमारे पूरे करे हुकूमत। जगन मोहन रेड्डी साहब करनूल आए हैं, नज़दीक आए हैं, दूर से शायद आवाज़ हमारी सुनाई न दे, नज़दीक आए हैं तो नज़दीक से कम सुने। अगर वो नहीं, हाँ वो नहीं तो जितने लीडर यहाँ से गए हैं मुख्यमंत्री के पास, बहुत अच्छी बात है गए हैं, लेकिन जगन मोहन रेड्डी साहब को नंदयाल को बुलाकर लाएं। यहाँ के वास्तवाल क्या हैं, यहाँ की हकीकतें क्या हैं, वो दिखाएं, कम से कम वो देखें। ऐसे ही दाचेपल्ली में गत प्रभुत्व में ऐसा एक इंसिडेंट चला था, तो उस वक्त के मुख्यमंत्री उसके जितने भी खानदान का थे, उस बच्ची का मामू, उन सबको बुलाकर क्या बोला, मैं बहुत सख्त सजा दूंगा। तो जैसे ही उसको उस वक्त मुख्यमंत्री चंद्रबाबू नायडू साहब थे, दाचेपल्ली का इंसिडेंट से रिलेटेड, तो वो थे, जैसे ही उन्होंने कहा कि कठिन का शिक्षित स्थान हो, तो जैसे ही ये कहा तो डर के मारे उन्हें खुद आत्महत्या करके मर गए। जो बच्ची के साथ जुल्म किया था, जो रेप करने का काम किया था, ज्यादती किया था, वो आदमी खुद क्या कर लिया, खुदकुशी कर लिया। तो आज तक हक तो ये था कि जो खानदान बचा कूचा है या उसके परिवार, उसके घर के आसपास के चंद लोग हमको मुख्यमंत्री साहब अमरावती बुलाकर बात करते बिठा के, क्या बोलकर, लेकिन आज तक बात नहीं किए। ठीक है, अब कम से कम करनूल नजदीक में है, करनूल वहां से आए, नंदयाल आए, देखें क्या हालत है, यहाँ की पुकार क्या है, सुने। हम क्या ज्यादा करीब है, हम क्या मांग रहे, 4 पॉइंट मांग रहे, इसको डाल दिए तो खत्म। इसके लिए उन्हें राजी केम कर रहा है, इन्हें राजी केम कर रहा है, ये सब खेल तमाशा, ये तमाशा, ये ड्रामा, ये सब बंद करें। अगर ताकत है मुख्यमंत्री साहब के पास पहुंच से मनवाने की, तो MLA साहब जाएं और ये 4 डिमांड्स पूरे कराएं। ये सिर्फ अब्दुल सलाम न्याय पोराटा कमेटी के डिमांड्स नहीं है, हर व्यक्ति से पूछो क्या सहमत है नहीं ये 4 डिमांड से। CBI विचारणा और फास्ट ट्रैक कोर्ट और कार्ड डाटा बाहर निकालना और सर्विस से रिमूव करना, डिसमिस करना, ताकि कोई आइंदा ऐसा न करे, आइंदा न करे। और एक बात भी मैं बोलना चाहता हूँ, पुलिस डिपार्टमेंट पब्लिक की रक्षा के लिए है। कई लोग अच्छे भी हैं, मैं क्या कि चापलूसी के लिए नहीं बोल रहा हूँ, सारे डिपार्टमेंट को हम नहीं बोल सकते, नहीं बोलना भी, लेकिन डिपार्टमेंट में से जिसने भी ऐसा घिनौना काम किया है उसको छोड़ने का नहीं, चाहे कोई भी हो। हर कोई ऐसा नहीं होता,
हर जमात में चंद लोग होते हैं, उनकी वजह से सबको ब्लेम आता, तो खराब नाम आता। इसलिए जो आदमी ऐसी शरारत किया है उसको फौरन सख्त से सख्त कड़ी सजा दी जाए, यही हमारा डिमांड है। ये सारे के सारे लोग लतीफिया नमाज के बाद आए हैं। న్యాయం జరగాలంటే సిబిఐ విచారణ జరిపించాలి। రెండోది వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు వల్ల అసలైన ముద్దాయిలను శిక్షించాలి। మద్దతుగా మా ముస్లిం హక్కుల పోరాట సమితి మద్దతు ఇవ్వడం తెలుపుతుంది. ఎందుకంటే ఇది అన్యాయానికి న్యాయానికి జరుగుతున్న పోరాటం. ఇది దీంట్లో ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందని మేము భావిస్తున్నాము. ఎందుకంటే నిన్న ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే డాక్టర్ రహమాన్ గారు, అలాగే ఇంతియాజ్ అహ్మద్, అలాగే మన ఇషాకు, కొంతమంది నాయకులు, చోటామోటా నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో మా ఉద్యమానికి నీళ్లు కాచే విధంగా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. కానీ ఉద్యమకారుడు ఎప్పుడుకైనా కానీ ఆయన స్థానం వహిస్తాడు. ఇలాంటి కుక్కలే మురిగేది. ఎందుకంటే ఉద్యమాలు ఇటువంటి చూసి ఇసుకెత్తిపోయిన వాళ్ళు చాలామంది పెద్దలు కూర్చుని ఉన్నారు. దయచేసి గమనించాలి, ఈ ఉద్యమానికి కావాల్సినకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నీరు కార్చే విధంగా చేస్తున్నారనేది మాకు దాని మీద ఉన్న ఖచ్చితమైన నమ్మకం అది. ఎందుకంటే గతంలో కూడా ఇలాగే ఆదిరెడ్డి అనే వ్యక్తి 3 మహిళలు బొమ్మచత్రం దగ్గర ఉన్న 3 మహిళలు రేప్ చేసి ఆ కాలువలు చెప్పేటప్పుడు కూడా ప్రజా ఉద్యమాలు లేచాయి. ఆ ఉద్యమాలను కూడా నీరు కార్చే విధంగా చేశారు. అప్పుడు అంత ఉద్యమం ఊపొచ్చలేదు. కాబట్టి ఇది అబ్దుల్ సలాం కుటుంబానికే కాదు, ఏ ఒక్కరికి కులాలకు మతాలకు అతీతంగా ఎవరికైనా కానీ అన్యాయం జరిగితే ఖచ్చితంగా మా ముస్లిం సంఘాలు, ప్రజా సంఘాలు ముందుండి కోరుతాయని దీనికి మేము తెలియజేస్తున్నాము. ఇంకో విషయం మీరు బాగా గమనించుకోవాలి, మీకు చిచ్చు పెట్టేది రాజకీయ నాయకులే. మేము ఎప్పుడూ కలిసి ఉన్నామంటే ఖచ్చితంగా విజయం మేము సాధించగలం. కానీ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మిమ్మల్ని పాము లెక్క వాడుకుంటున్నారు. కానీ మీరు గమనించడం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులకు అలవాటు అన్నమాట, విభజించు పాలించనే సూత్రం వాళ్ళు ఖచ్చితంగా పట్టింటారు వాళ్ళు. లేకుంటే ఈరోజు మేము కూడా ఒక మా కుటుంబాన్ని, అబ్దుల్ సలాం కుటుంబం అనేది చాలా చనిపోవడం అనేది దారుణం అని చెప్పిన కొందరు వ్యక్తులే ఈరోజు మీడియా ముందు కూర్చొని అవాకులు పేలుస్తున్నారు. ఖబర్దార్, ఈ దీక్ష నుంచి నేను వాళ్ళకి హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే లేని పక్షంలో దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే నోరుంది కదా, మైక్ ఉంది కదా, రాసుకుని ఏదో డబ్బు కట్టకుండా ఫ్రీ ఫేస్బుక్ ఉంది కదా, దాంట్లో మీరు ఏదేదో రాసుకుంటా మైకులు చెప్పుతా గీకులు ఎక్కుతా అంటే మీ నవరంధ్రాలన్నీ ఒకటేసారి ముసుకుపోతాయని చిక్కినామంటే దీని మీద ఖచ్చితంగా మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఇదే కాకుండా నిన్న ఎప్పుడూ కనబడని వ్యక్తి డాక్టర్ రహమాన్ గారు చనిపోయి దాదాపు అంటే ఇప్పటికి 16 రోజులు అవుతుంది. 16 రోజుల్లో ఆయనకు ఇప్పుడు బతికొచ్చింది అబ్దుల్ సలాం కుటుంబము. అంటే అబ్దుల్ సలాం కుటుంబం రాలేదు, వాళ్ళ ఎమ్మెల్యే మీద, వాళ్ళ పార్టీ మీద బురద జరుగుతుంటే ఈరోజు వాళ్ళ పార్టీని కాపాడుకోవడం కోసము, వాళ్ళ ఎమ్మెల్యే ఉనికిని కాపాడుకోవడం వచ్చి ఈరోజు మేము కూడా మైనార్టీ సోదరులు ఉన్నాము, మేము కూడా మైనార్టీలమే కదా, మా ప్రభుత్వం పోరాడుతుంది కదా అని చెప్పడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఏర్పడుతూ ఒక చిన్న కత్తి తగులుతేనే వాళ్ళ సిబిసిఐడి ఎంక్వైరీ అడిగినాడు. అటువంటిది ఈరోజు అబ్దుల్ సలాం కుటుంబము ఒక్కరు కూడా లేకుండా ఆ అబ్దుల్ సలాం కుటుంబానికి పోలీసు తరపు నుంచి ఎటువంటి వాళ్ళు పోలీసులు శిక్ష పడకుండా వాళ్ళు బయట తేవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అందుకే మేము మా కండిషన్లు 4 ఉన్నాయి. 1 నిమిషాంబ జ్యువెలర్స్ కుమారుడు వాసువర్మ, 2వది గంగశెట్టి శ్రీధరు, 3వది ఆ సీసీ బిల్డర్స్ ఉన్న దొంగలు, 4వది ఆ ఆటోలో ఎక్కిన 2 దొంగలు, ప్లస్ ఆ 70 వెళ్ళిపోయిన కంప్లైంట్ పెట్టిన వ్యక్తి భాస్కర్ అనే వ్యక్తి. వాళ్ళను కూడా ఖచ్చితంగా విచారణకు పిలిపించి వాళ్ళ కస్టడీలో తీసుకొని వాళ్ళు విచారించాలని మా ముస్లిం హక్కుల పోరాట సమితి మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఇదే అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా దీని మీద వివిధ రూపాల్లో ఏదో ఒక రూపంలో ధర్నా కార్యక్రమాలు చేస్తాము. అదే కాకుండా టౌన్లో కాకుండా పల్లెల నుంచి కూడా లేవుతామని ఖచ్చితంగా ఘంటాభంగం చెప్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ముద్దాయిలు ఉండేది నిమిషాంబ జ్యువెలర్స్, వాసు జ్యువెలర్స్,
ప్లస్ వచ్చేసి గంగిశెట్టి శ్రీధర్. దాదాపు అంటే ఈ దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8-9 మంది కౌన్సిలర్లు దాదాపు చేయుందని మాకు దాని మీద అనుభవం ఉంది. అందుకే మేము అడుగుతున్నాము, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మాకు డిపార్ట్మెంట్ మీద కానీ మీ మీద కానీ మాకు నమ్మకం లేదు కాబట్టి మీరు వెంటనే సిబిసిఐడి విచారణ జరిపించండి. అంత మీకు చేత కాకపోతే సిట్టింగ్ జడ్జితో అయినా మాకు విచారణ జరిపించండి. వాళ్లకు వెంటబడి విధుల నుంచి డిస్మిస్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో దీన్ని కూడా ఇంకా ముందుకు తీసుకువెళ్ళి అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాము. ఒక కుక్క అంటున్నాడు, కూర్చొని 5 మంది 6 మంది అన్నారు. పిలుపు ఇచ్చినామంటే నంద్యాలలో నీ అనుచరులు, నీ ఎమ్మెల్యే, నీ కార్యకర్తలు ఎవరైనా కానీ ప్రజా సంఘాలను ఢీకొట్టే దమ్ముందా అని అడుగుతున్నాను ఈ సభాముఖంగా. ఎందుకంటే ప్రజా సంఘాలు లేనిదే ఏ పార్టీలు నడవు, ఏ నాయకులు నిలబడరు. ప్రజా సంఘాలు ప్రజల మీద, ప్రజలపై వస్తున్న వాళ్ళ సమస్యలపై పోరాటమే ప్రజా సంఘాలు. ఆ ప్రజా సంఘాలను ఏలెత్తి చూపిస్తున్నామంటే ఇంకా నువ్వు నీ నాయకుని కాదు, నీ పైన ఉన్న నాయకులు ఏలెత్తి చూపించే గుణం నీకు ఉండాలి. ఎందుకంటే ప్రజా సంఘాలంటే క్రమశిక్షణ కలిగినది, క్రమశిక్షణతో వెలిగేది ప్రజా సంఘాలు. ఖచ్చితంగా ఇంకోసారి హెచ్చరిస్తున్నాను, దీని మీద ఎప్పటికైనా కానీ అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ తరపు నుంచి ఏ ఒక్కరు కూడా సభాక్కులు ఇంకో పేరితే వాళ్ళ గుర్తున్న మైలు కాదు కాక కట్టే చెప్పుతామని చెప్తున్నాను. ఆఫీస్ ఎదురుగా అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం కోరుతూ ఈరోజు 3వ రోజు దీక్ష కొనసాగిస్తున్నారు. అబ్దుల్ సలాం దాదాపు ఈ నెల 3వ తేదీన వాళ్ళ కుటుంబం మొత్తం కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్య అని దాదాపు 17 రోజుల నుంచి చౌటోడు ముందు శంకు ఊదినట్టు జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యేకి ఊదుతున్న వాళ్ళు పట్టినట్టు ఉంటారంటే మీకు ముస్లింలకు ఎంత చిన్న చూస్తున్నారే అప్పుడే మాకు స్పష్టంగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే చెప్తున్నారు, మేము ముస్లిం పక్షాల నాయకులము, మేము ముస్లింలకు అది చేసాం ఇవి చేసాం అంటున్నారు. మేము స్పష్టంగా ఈ దీక్ష ఒకటే అడుగుతున్నాం, అబ్దుల్ సలాం కుటుంబానికి ఎవరైతే దోషుల గంగాధరు, సిఐ గంగిశెట్టి శ్రీధరు, అలానే ఆ షాప్ యాజమాన్యాన్ని మీరు ఎప్పుడైతే అరెస్ట్ చేసి ఆ సిబిఐ ఎంక్వైరీ చేస్తారో అప్పుడే అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేస్తారు. అలాగనే మీరు ముస్లిం పక్షాన నిలబడే వ్యక్తి అని చెప్పి మేమందరూ మీకు చెప్తాము. మీరు ఈ మాటలు చెప్పకుండా, మానవత్వం లేకుండా ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ పోతే మీరు మాకు ఎటువంటి విమర్శలు చేసే మీకు ఎటువంటి శక్తి లేదు. మేము స్పష్టంగా చెప్తున్నాం, మీకు చేతైతే గతంలో కూడా చెప్పాం, అబ్దుల్ సలాం పోరాట కమిటీ ఇది వ్యక్తిది కాదు, ఇది టీడీపీ పార్టీది కాదు, వైసీపీ పార్టీది కాదు, సిపిఎం కాదు, ప్రజా సంఘాలు కాదు, అందరూ కలిసి అబ్దుల్ సలాం పోరాట కమిటీ కూడా ఒక పిలిపిన జరిగింది. ఈ పోరాటంలో ఏముందంటే మేము ఉద్దేశము అబ్దుల్ సలాం కుటుంబానికి ఎవరైతే దోషులు ఉన్నారో వారి శిక్ష పడాలని అన్ని రాజకీయ పార్టీ కలుపుకొని ఉద్యమాలు చేస్తామని చెప్పి ముస్తఫా గారు తెలియడం జరిగింది. అందరూ ఈ దీక్షలు వస్తున్నారు, చేస్తున్నారు. మీకు చేతగాల కాబట్టి మీరు రావడం లేదు. మీ చేత అయితే మీరు అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేసే పార్టీ అయితే ఎమ్మెల్యేకి మీరు ప్రశ్నించండి. ఈరోజు జగన్ వస్తున్నారు, మీరు జగన్ గారికి పోయి అడగండి. దాదాపు 17 రోజుల నుంచి దశలవారు ఆందోళన చేస్తుంటే మీరెందుకు అబ్దుల్ సలాం కుటుంబానికి మేము న్యాయం చేసాం, 25 లక్షలు ఇచ్చినాం, వాళ్ళు ఏదో రాజకీయాలు చేస్తారంటున్నారు. మేము రాజకీయాలు చేసే పార్టీ అయితే మేము రాజకీయ నాయకులు కాదు, మేము ప్రజా సమస్యల మీద ప్రజల కోసం నిరంతరం పోరాడే నాయకులము మేము. మీరు రాజకీయ లబ్ధి కోసం, మీరు రాజకీయ మార్పిడి కోసం వాళ్ళు వేరే చేస్తున్నారు, అవి చేస్తున్నారు, రాజకీయాలు చేస్తారని చెప్పి మీరు చెప్తున్నారు. మీరు చెప్పే వాస్తవాలు కాదు. మీకు చేత అయితే మీ ఎమ్మెల్యేకి అడగండి, ఎవరైతే దోషులు ఉన్నారో మొత్తం నిలబెట్టండి. ఈరోజు జగన్ వస్తున్నారు, వాళ్ళ కాడ పోయి సిబిఐ ఎంక్వైరీ చేపిస్తే మేము మీకు ఏమేం చేస్తాం, మీకు ఏ చేత కాదు. మేము స్పష్టంగా చెప్తున్నాం, ఎప్పుడైతే అబ్దుల్ సలాం కుటుంబానికి మీరు న్యాయం చేస్తారో అప్పుడు మీకు అందరూ ఏమని చేస్తారు, ఊరికే ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేసే కాదు. దాదాపు ఈ రోజుకి 17 రోజులు పూర్తిగా అయిపోయింది దీక్షలు. మీకు అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాం, ఇది అన్ని రాజకీయ పార్టీలు లబ్ధి కోసం కాదు, అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలని ఈ దీక్షలు జరుగుతున్నాయి. అందరూ వచ్చి ఈ దీక్షలు మద్దతు ఇవ్వచ్చు. మీకు చేత అయితే ఈ దీక్షలు చేయొచ్చు. జగన్మోహన్ మీద అందరూ అన్ని సంఘాలు కలిసి ఖచ్చితంగా ఒత్తిడి పెడతాం. ఈ ఉద్యమ
ఉద్యమాన్ని అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేసే వరకు ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. వీలైతే నిన్న కూడా విజయాల రామకృష్ణ మధుకర వామపక్ష పార్టీ కూడా రౌండ్ టేబుల్ జరిగింది. ఈ రౌండ్ టేబుల్ ద్వారా కూడా తెలియజేయడంటే 23 తారీఖు వాళ్ళు డేట్ తీసుకున్నారు. అప్పటి వరకు పరిష్కారంగా వస్తే రాష్ట్ర ఉద్యమిస్తామని చెప్పి వామపక్ష పార్టీ తెలియజేయండి. ఖచ్చితంగా ఈ సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడేంత వరకు ఖచ్చితంగా ఈ ఉద్యమాలు కొనసాగిస్తామని ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సలాం న్యాయ పోరాట కమిటీ ద్వారా 3వ రోజు నిరసన కూర్చున్నాము. ఈరోజు మనము అందరం గమనిస్తున్నాము, నంద్యాల ప్రజలు 2 రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఒక వ్యక్తి మీద, ఒక కుటుంబం మీద జరిగిన దారుణకాండను ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఇలాంటి సంఘటనను ప్రజలంతా మద్దతు ఉన్నారు. ఇలాంటి సంఘటన కొందరు వ్యక్తులు, కొందరు నాయకులు, కొందరు మైనార్టీ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దీన్ని మానవత దృష్టితో చూడండి. మతంతో మత రంగు పూయకండి. ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని కుప్పలుగా మాంసం ముక్కలైన కుటుంబము ఎంత మానసిక శోభ అనుభవించారు. వారు ఈ ఆత్మహత్య చేసుకొని వాళ్ళు ఎంత కఠిన నిర్ణయం తీసుకుంటారు. ఇలాంటి సంఘటనలు కూడా మీరు మీ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ రాజకీయ ఉన్నతి కోసం ఒక మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దీన్ని మానవతావాదులుగా స్పందించండి. అంతేకాని మేము న్యాయం చేసినాము, మేము అవి చేసినాము, ఇవి చేసినాము ఫేస్బుక్లో చెప్పడం కాదు. రండి, ప్రజల ముందుకు రండి, మీరు కూర్చోండి, మీరు ధర్మం చేయండి, మీరు పోరాటం చేయండి, మీ మా ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకోండి. మీకు అధికారం ఉంది, మీకు పోయి కలిసే సత్తా ఉంది. చూడండి, మీరు పెట్టే ఫేస్బుక్ పోస్ట్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ప్రజలు గమనిస్తున్నారు, రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. ఇలాంటివి అవకాశంగా మనం చెప్పకుండా మీకు చేతులైతే రండి, కూర్చొని మీరు పోరాటం చేయండి, ఆవారం నిరాశిక్ష చేయండి, కుటుంబాన్ని న్యాయం చేయండి తప్ప ఇలాంటి మత రాజకీయాలు మతాలతో రంగు పూసి ఈ సమస్యను తప్పుదారి పట్టించాలని చూడడం దారుణ విషయము. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. మేము శాంతితో గాంధీ మార్గం ద్వారా చేస్తున్నాము. ఈ అహింస మార్గం ద్వారా మేము హింస మార్గం లేకుండా అహింస మార్గాలు పోతున్నాము. మీరు చేసే రెచ్చగొట్టే పట్టణాలు ప్రజలంతా గమనిస్తున్నారు. మిమ్మల్ని చీకొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. ప్రజలంతా మిమ్మల్ని అసహించుకుంటున్నారు. వారి యొక్క కుటుంబము ఎంత దారుణంగా చనిపోయింది. వారి యొక్క ఎంత మానసిక శోభకు, ఎంత ఆత్మ శాంతి వాళ్ళు ఎంత అశాంతికి లోనైతారు. వాళ్ళు ఎంత కఠినంగా కావాలంటే మీరు దీన్ని కానీ ఏమయ్యా, మీకు మానవత్వం లేదా, మీకు పిల్లలు లేరా, మీకు భార్య పిల్లలు లేరా, వాళ్ళ మాది కాదా ఇల్లు, వాళ్ళు న్యాయం చేయలేరా? న్యాయం చేయకుండా పర్వాలేదు. మీరు ఇలాంటి వాళ్ళ నీరు కాల్చే ప్రయత్నం చేయకండి. న్యాయం చేయకుండా పర్వాలేదు, మీరు వాళ్ళకి సపోర్ట్ చేయకుండా పర్వాలేదు. వాళ్ళు పోరాడడానికి నంద్యాల ప్రజలు ఉన్నారు, రాష్ట్ర ప్రజలు ఉన్నారు, అందరూ దీనికి అండగా ఉన్నారు. అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ ద్వారా రాష్ట్ర మొత్తము, జిల్లాల వారీగా, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రాబోయే రోజుల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడతాం. అలాగే ప్రతి ఒక్క నియోజకవర్గంలో త్వరలో ప్రతి ఒక్క పార్టీ నుంచి ఈ నిరసన కార్యక్రమాలు రూపొందుకుంటాయి. కాబట్టి మీరు వాళ్ళకు న్యాయం చేయకుండా పర్వాలేదు, కానీ దీన్ని దయచేసి చేతులు వచ్చి మొక్కుతాము. మీరు దీన్ని నీరు కాచే ప్రయత్నాలు, దీని మీద అభాండాలు వేసి మీ రాజకీయ పబ్బం కోసము, మీకు వచ్చే చిన్న పదవుల కోసము ఇలాంటి సమస్యను, జాతీయ సమస్యను, ఇది మానవ సభ్య సమాజము సిగ్గుతో తలచించుకునే సమస్య. ఇలాంటి వాటిని మీకు ఎలా వస్తున్నాయో మీకు మీరు మనుషులా, మానవులా, ఏ రాక్షసులా? మీరు రాక్షసులు అని ఇలాంటి సంఘటన చూసి కన్నీరు కాలుస్తున్నారు. దేశం మొత్తం సిద్ధాంతి సంఘటన. ఇలాంటి సంఘటనలు జాతికి, కులానికి, మతానికి జరగకూడదు. ఇలాంటి సంఘటనలు కూడా మీరు మీ రాజకీయ ప్రయోగాల కోసం ఒక అనుచరులుగా మీరు చేసిన ఖండన దుర్భాగ్యము. ఇలాంటి ఖండన ఖండిస్తున్నాము. జానయ్య ద్వారా మీరు అందరూ కూడా రండి, మా పోరాటం చేయండి, పోరాటము. జై హింద్, జై భారత్. ఒక మైనార్టీ నాయకుడు అంటారు, వీళ్ళు ఏమేమో చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారని. నువ్వు డబ్బులు దోచేసినది, ప్రజలకు ఇబ్బంది పెట్టినది కూడా చాలాసార్లు మీడియాలో వచ్చింది. అది కూడా మీరు ఒకసారి ప్రజలను తెలుసుకుంటే బాగుంటుంది. ప్రజలకు అన్యాయం చేసి ఎంత దూరం పోతారా? చనిపోయిన తర్వాత గోరీలో ఏం రాదు మీ అమ్మడి, అది గుర్తుపెట్టుకోవాలి. మానవత్వం ఇంకా మిగిలి ఉందంటే ఇలాంటి స్వచ్ఛతతో, మనసుతో, ధైర్యంతో పోరాడడానికి
ఇలాంటి దీక్షలు చేస్తున్న వారు ఉన్నారు కాబట్టి ఇంకా మానవత్వం మిగిలి ఉంది. మీలాంటి మూర్ఖులు అన్యాయం తరపున నిలబడి అన్యాయం తరపున మీడియాలో మాట్లాడతారా? ఒక ఆయన వచ్చి చెప్తాడు, ఏమని చెప్తాడు? సలాం వాళ్ళ అత్త జగన్ పైన నాకు భరోసా ఉంది, ఆయన న్యాయం చేస్తాడని చెప్పినాడని. నేను 10 సార్లు పోయినాను అబ్దుల్ సలాం అత్త దగ్గరికి, 10 సార్లు పోయినాను. 10 నాయకులు వెంబడిపోయినాను. ప్రతి ఒక్కరికి ఒకే ఒక అచ్చు గుద్దినట్టు ఒకే ఒక మాట అని మీద అనుకుంటున్నారు. కానీ ప్రజలు ఏం చెప్తున్నారు? సిబిఐ విచారణ జరుగుతూనే న్యాయం జరుగుతుంది. అతని అబ్దుల్ సలాం కుటుంబానికి, అతని భార్యకు ఏ విధంగా సదా ఇచ్చింటేనే వారు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుని ఉంటారు. ఒక్కొక్క పోలీసు చెప్తాను, సీఏ చెప్తానంట, డైలీ నీ బిడ్డ కాడికి నీ భార్య కాడికి డైలీ ఒక పోలీసు పంపుతామంటారంట ఆ సోమశేఖర్ రెడ్డి. అంటే ఇటువంటి పాలన చూసుకుంటూ ప్రజలు ఊరుకుండాలా? మీరు ఏమి చెప్తే అది చూసుకొని ఉండాలా? మేము గాజులు తోడుకుని ఉన్నామని నేను డైరెక్ట్ అడుగుతున్నాను. నీతి నిజాయితీ ఉందా లేదా? అందరు మీలాంటి వాళ్ళు ఉంటారు రాజకీయం కోసం లక్షలు పెట్టి కోట్లు సంపాదడానికి రాలేదు. మేము ఒక మానవత్వంతో ముందుకు వెళ్తున్నాము. అందుకోసమే ఈ పోరాటం ఆగదు. ఇప్పుడు మీరు స్పందించకపోతే ప్రతి ఒక్క మసీదులో ఇమాముకు పిలుపునిస్తాము. నంద్యాల నుంచే ఈ సభ్యుడిని, ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం ఏకమైతటి మేము సంభాషణలు, భాషలు అన్ని విధంగా మేము ప్రజలకు తెలియజేస్తామని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందుకోసమే ఈ కొన్ని లీడర్లు, ఇక్కడ లోకల్లో ఉన్న లీడర్లు వాళ్ళ లీడర్కి ఒక గొప్పతనంగా భావిస్తూ పెద్ద పొగడ్తలు చేస్తూ విచారణ మాట్లాడుతుంటే అది సరికాదు. మేము ఒక ముస్లిం కుటుంబమనే కాదు, ఏ మానవుని పైన, ఏ జాతి పైన సరే అవినీతి జరిగితే సహించామని నేను ఈ అబ్దుల్ సలాం పోరాట కమిటీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇస్తున్న పిల్లలకి నేను ధన్యవాదాలు. అబ్దుల్ సలాం వాళ్ళ కంప్లీట్ ఫ్యామిలీతో కలిసి సూసైడ్ చేసుకునేటువంటి ఈ సంఘటనకు న్యాయం కావాలని న్యాయ పోరాటం చేస్తున్నారు. మిగతా వాళ్ళు న్యాయంగా స్పందించి, అధికారులైనా సరే, ప్రముఖులు ఎవరైనా సరే సీఎం గారి దృష్టిలో ఉన్నారు. అయినా నిఖచ్చితంగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయించి న్యాయం చేయాలని అందరి ద్వారా, నా ద్వారా కోరుతున్నాను. लीडर बोलो। हाँ।